అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వెజ్ ఫుడీస్ ఆర్జేవై. బిర్యానీ ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. ముందుగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాం. ముందుగా ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో ఒక 4 స్పూన్ల నెయ్యి, 5 స్పూన్ల సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని అది బాగా వేడైన తర్వాత ఇందులో ఒక కప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా ఇందులోనే మసాలా దినుసులు కూడా వేసుకోవాలండి. 1 ఇంచు దాల్చిన చెక్క 2 ముక్కలు, ఇంకా లవంగాలు, యాలక్కాయలు, ఇంకా జాజి పువ్వు, జాపత్రి వీటన్నిటిని వేసుకోవాలండి. ముందుగా నూనె కాగిన తర్వాత నేను ఇందులో 1 స్పూన్ సోంపు, షాజీరా, జీలకర్ర వేసానండి. తర్వాత ఇందులోనే ఉల్లిపాయలు అవి మెత్తగా కుక్ అయిన తర్వాత ఇందులోనే ఒక 4 టమాటాలని మిక్సీ పట్టుకొని ఆ గుజ్జును కూడా వేసానండి. ఇదంతా కూడా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత నూనె పైకి తేలుతుంది. ఈ టైంలోనే మనం ఇందులో ఒక 3 స్పూన్ల నుండి 4 స్పూన్ల వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కచ్చాబిచ్చాగా దంచుకున్నది ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోనే మనకు నచ్చిన ఒక 4 నుండి 5 రకాల కూరగాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. మీకు నచ్చినట్లయితే దాన్ని స్కిప్ చేయొచ్చు. నేను ఇందులో బంగాళదుంపలు, బీన్స్, క్యారెట్, ఇంకా మీల్ మేకర్ వీటన్నిటిని వేసుకున్నాను. ఇదే ప్లేస్లో పన్నీర్, మష్రూమ్, ఇంకా క్యాప్సికమ్ కూడా వేసుకుంటారండి చాలామంది. మీ దగ్గర ఏం కూరగాయలు ఉంటే అవి వేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఉన్న కూరగాయలు మాత్రమే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో చిటికెడంత పసుపు, ఇంకా సరిపడా ఉప్పు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల గరం మసాలా వీటన్నిటిని కూడా వేసుకోవాలండి. అది ఎప్పుడంటే బంగాళదుంపలు కొంచెం మెత్తగా కుక్ అవ్వాలండి. దానికి ఒక 5 నుండి 7 నిమిషాలు సమయం పడుతుంది. తర్వాత ఇందులో ఉప్పు వేసుకొని అది వేసుకున్న 2 నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టి ఒక 4 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇందులోనే మీల్ మేకర్ కూడా ఉడకబెట్టినవి తీసుకొని మొత్తం నీళ్ళంతా కూడా తీసేసి ఇప్పుడు ఆ మీల్ మేకర్ కూడా ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 4 నుండి 5 నిమిషాలు మగ్గపెట్టి తర్వాత ఇందులోనే బియ్యం కూడా వేసుకోవాలండి. ఇవి బిర్యానీ బియ్యం అండి. ఈ బియ్యాన్ని నేను అరగంట ముందే నానబెట్టుకొని తీసుకొని 1 గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళ చొప్పున వేసుకోవాలండి. నేను ఇందులో 1 గ్లాస్ బియ్యం వేస్తున్నానండి. ఇంచుమించుగా ఒక 1/2 కేజీ బియ్యం అండి. ఈ 1/2 కేజీ బియ్యానికి 1/2 కేజీ నీళ్లు అంటే 1 గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళు వేసుకోవాలండి. చాలామంది 1.5 కూడా వేసుకుంటారు. కొంచెం బిర్యానీ అన్నది రైసు కొంచెం గట్టిగా తింటారు. ఇది సమంగా ఉడుకుతుందండి. అన్నం తినే దాన్ని బట్టి మీరు ఆ రైసు మెత్తగా ఉడకాలా గట్టిగా ఉడకాలనే దాన్ని బట్టి నీళ్ళని అడ్జస్ట్ చేసుకోండి. ఇందులోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకొని కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఈ రైస్కి కూడా మొత్తం ఈ మసాలా దినుసులు సువాసన అంతా పట్టే విధంగా మూత పెట్టి మగ్గనివ్వండి. తర్వాత మూత తీసేసి ఇందులో సరిపడా నీరు పోసుకోవాలండి. నీరు పోసుకునే ముందు కూడా ఒకసారి అడుగు పట్టిందేమో చూసుకోండి. తర్వాత నీరు పోసుకొని పైన కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వీటన్నిటిని కూడా వేసుకొని ఇదే సమయంలో మీరు ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడు మనం ఇందులో ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని మొత్తం మనం బాగా కలుపుకొని అన్నీ కలిసే విధంగా మూత పెట్టేసి ఒక 20 నుండి 30 నిమిషాల వరకు కూడా మనం హై ఫ్లేమ్లో ఫస్ట్ నీళ్లు మరిగే సమయంలోనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అరగంట సేపు వదిలేసి తర్వాత కట్టేసి ఇంకొక 1/2 గంట సేపు వదిలేస్తే బిర్యానీ అన్నది చాలా మెత్తగా విడివిడిగా పొడిపొడిలాడుతూ చాలా బాగా ఉడుకుతుందండి. బయట మనం రెస్టారెంట్ల నుండి బిర్యానీ ఏ విధంగా తెచ్చుకున్నది ఎంత బాగుంటుందో అదే రుచితో అంతకంటే ఎక్కువ చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.